ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ందరినీ కూడా మరొకసారి ఫెయిత్ బూస్టర్స్ మూలంగా కలుసుకోవడం నాకెంతో సంతోషకరంగా ఉంది. మీరంతా ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుని యొక్క కృపలో భద్రపరిచి బడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. మరి ఈ దినంన ఒక నూతనమైనటువంటి అంశంతో మీ ముందుకు నేను వస్తున్నాను. ఈ అంశం ఏంటంటే, ఈ 21వ శతాబ్దంలో స్వస్థతలు లేదా అద్భుతములు ఉన్నాయా లేవా? ఈ అంశం గురించి మనము ఈ ఫెయిత్ బూస్టర్స్ మూలంగా కొంచెము లోతుగా మనం ధ్యానించనే ఉన్నాం. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో నీ ప్రియ బిడ్డలతో ఏకీభవించి అయినా మేము ధ్యానించినటువంటి అంశమును మీ చేతికి అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ ప్రత్యక్షతను మాకు దయచేయమని, నీ వాక్యానుసారమైనటువంటి తండ్రి సర్వ సత్యంలో మమ్మల్ని నడిపించి మహిమ పొందమని, నన్ను నీ జ్ఞానంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి 21వ శతాబ్దంలో స్వస్థతలు, అద్భుతాలు యేసు ప్రభు చేస్తాడా? అసలు ఉన్నాయా? నేను కొంతకాలం కిందట ఒక న్యూస్ పేపర్లో ఒక మెసేజ్ చదివాను. దాంట్లో దేవుని గురించి, అనగా మన క్రైస్తవుల గురించి వాక్యం రాస్తున్నటువంటి ఒక వ్యక్తి దాంట్లో ఏమని చెప్తున్నారంటే, మరి మీరు స్వస్థపరిచేవారైతే, స్వస్థపరిచే శక్తి కలిగిన వారైతే ఆసుపత్రులకు వెళ్ళి మీరు ఎందుకు ఆ పేషెంట్లందరినీ స్వస్థపరిచి ఆసుపత్రులు ఖాళీ చేయొచ్చు కదా, ఎందుకు మీరు ఆసుపత్రులు పోయి స్వస్థత చేయడం లేదు అని ఒక ప్రశ్న వేశాడు ఆ సేవకులు. సరే, మరి ఈ మధ్య వాట్సాప్లో వాటిలో నేను ఒక మెసేజ్ చదివాను. ఏంటంటే, కరోనా వచ్చి ఈ స్వస్థపరిచే వారిని అద్భుతాలు చేసే, ఈ అద్భుతాలు చేస్తున్నామని చెప్పే సేవకుల యొక్క బండారాన్ని బయటపెట్టింది. మరి వీరంతా మరి నటిస్తున్నారు, వీరంతా చెప్పేది అబద్ధము. మరి ఇప్పుడు ఈ కరోనా వచ్చి వీరు ఎటువంటి వారని వీరి గురించి బయటపెట్టింది అంటూ మరి చాలా ఇదిగా వాట్సాప్లో మెసేజ్ పంపించున్నారు. నేను అది కూడా చూశాను. నిజంగా దీని విషయము నాకు కొంతకాలంగా మరి ఈ మాటలు నేను వింటూ ఉన్నాను. ఈవెన్ మరి అనేక మందిని నేరుగా కూడా పరిచర్య చేస్తున్నటువంటి వారిని దూషించడం, మరి వారికి విరోధంగా మాట్లాడడం మరి సామాన్యంగా జరిగే విషయమే. ఎందుకంటే నేను ఆ పరిచర్యలో ఉన్నాను కాబట్టి. దేవుని మహాకృపను బట్టి 2002వ సంవత్సరంలో ఒక స్వస్థత కూడికలో మొట్టమొదటిసారి నేను ఒక దెయ్యము పట్టిన ఆమెకు స్వస్థత ఇచ్చుట ద్వారా నా పరిచర్య ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇప్పటికి సుమారుగా 18 సంవత్సరాలుగా దేవుడు అదే పరిచర్యలో నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇటువంటి ప్రశ్న అనేకుల్లో తలెత్తుతుంది. అసలు స్వస్థతలు ఉన్నాయా? స్వస్థతలు అనేవి చాలామంది చెప్తారు ఏంటంటే, అపోస్తుల కాలంలో నిలిచిపోయినాయి, స్వస్థతలు లేవు. అపోస్తుల తర్వాత స్వస్థతలు అసలు జరగవు. దేవుడు అపోస్తులకు మట్టికి అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత ఎవరికి అవకాశము ఇవ్వలేదు అంటున్నారు. సరే, నేను ఒక 3 అంశాలు మీతో
నేను ఈ యొక్క ఫెయిత్ బూస్టర్స్ మూలంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా అసలు స్వస్థతలు చేసేది ఎవరు? స్వస్థతలు ఎవరు చేస్తారు? ఇది మొదటి అంశం. దీని గురించి మనం ఈ ఎపిసోడ్లో ధ్యానిద్దాం. తర్వాతగా ఇంకొక 2 అంశాలు మరి ఆ తర్వాత నేను మీతో పంచుకుంటాను. సరే, మొట్టమొదటి అంశంలోనికి మనం వెళ్దాం. స్వస్థపరిచేది ఎవరు? చాలామంది ఒక భ్రమలో ఉన్నారు. ఏంటంటే స్వస్థత చేసేది ఒక దైవ సేవకుడు, లేకపోతే నాకు స్వస్థత వరము ఉంది అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి చేస్తున్నాడు అనుకుంటున్నారు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయం 20వ వచనం చదవండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం. నిన్ను స్వస్థపరచువాడను నేనే, నేనే నిన్ను గాయపరచువాడను, నేను నిన్ను స్వస్థపరచువాడను. అలాగే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనం మనం గమనించినట్లయితే నేనే మిమ్మల్ని స్వస్థపరచుదును. కాబట్టి స్వస్థత లేదా అద్భుతం ఎవరు చేస్తారంటే అది ఒక్క దేవునికే సాధ్యమైన క్రియ. అది ఒక్క దేవుడి మట్టుకే చేసే పని, ఏ దైవజనుడు చేసే పని కాదు. అది ఒక్క దేవునికే అది సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తండ్రి అయిన దేవుడు స్వస్థపరచువాడై ఉన్నాడు. అలాగే యేసు ప్రభు ఏం చేసినాడు? ఆయన పరిచయం చేసిన కాలంలో అంతా కూడా మనం గమనించినట్లయితే గుంపులుగా జనాలు మరి వ్యాధిగ్రస్తులు తీసుకొచ్చి ఆయన ఎదురు పెడుతున్నప్పుడు ఆయన అనేకులు స్వస్థపరిచాడు. మరి దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు చూస్తే వాక్యం స్పష్టంగా చెప్తుంది. అనేక మంది వ్యాధిగ్రస్తులు యేసు తెచ్చారంట. యేసయ్య వారి మీద చేతులుంచి స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కుమారుడైనటువంటి దేవుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు గారు కూడా స్వస్థపరిచే దేవుడే. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా స్వస్థపరిచేవాడై ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం మనం చదివినట్లయితే యేసు ప్రభు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డాడంట. దేని కొరకు? ఆయన మేలు చేయించు సంచరించుచు అపవాది చేత పీడిపబడిన వారందరినీ విడుదలిచ్చి స్వస్థపరిచాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచే వరాన్ని, అద్భుతాలు చేసే వరాన్ని కూడా అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తండ్రి అయిన దేవుడు స్వస్థపరచువాడు, కుమారుడైన దేవుడు స్వస్థపరచువాడు, పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరచువారై ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్వస్థత అనేది ఇప్పుడు ఈ మధ్య ఎవరో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికో లేకపోతే ప్రజల్ని మభ్యపరచడానికో భ్రమపరచడానికో చేస్తున్నటువంటి ఒక పరిచర్య కాదు. ఇది ఆది యందు ఏదేను వనంలో ఆదాముకి మరి పక్కటెముక తీసి స్వస్థపరిచినటువంటి దేవునితో ప్రారంభించబడి అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్వస్థత పరిచర్య. దేవుని వాక్యం చెప్తుంది, యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన యొక్క వాక్యములో శక్తి తగ్గిపోలేదు, ఆయన యొక్క అధికారంలో శక్తి తగ్గిపోలేదు, ఆయన చేసే అద్భుతాల్లో కూడా శక్తి తగ్గిపోలేదు. యేసయ్య ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన సమస్తంపై అధికారం కలిగిన దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్వస్థత అద్భుతాలు ఎవరు చేస్తారంటే మొట్టమొదటిగా దేవుడు చేస్తాడు.
యేసు ప్రభు యొక్క పేరేంటి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన వాక్యం ఏం చెప్తుంది? ఆయన అద్భుతకరుడు. హల్లెలూయా. హీ ఈజ్ ఎ మిరకల్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ మిరకల్. ఆయనే అద్భుతాలు చేసే దేవుడండి. వేరే వాళ్ళు ఎవరండి వచ్చేసేదానికి? యేసు ప్రభువే అద్భుతకరుడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ మిరకల్. ఆయనే ఒక అద్భుతం. నేను ఒక అద్భుతం అంటూ తనకు తాను పేరు పెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మొదట అద్భుతాలు దేవుని ద్వారా జరుగుతున్నాయి. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనకందరికీ తెలిసినట్లు లూకాసు వార్త 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారములను, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను. ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభు మరి అపోస్తలులకు అధికారం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఆ దినాల్లో అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు. ఆ తర్వాత నుంచి ఇంకా స్వస్థతలు లేవు. మొట్టమొదటిగా సరే ఏదైనా కూడా మొట్టమొదటి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆయన యేసు ప్రభు అద్భుతకరుడు. ఆయన తనకున్నటువంటి ఆ అద్భుతాలు చేసే శక్తిని, స్వస్థపరిచే శక్తిని తన శిష్యులైనటువంటి 12 మందికి ఇచ్చారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఈ స్వస్థతలు, అద్భుతాలను మీరు వెళ్ళి చేయండి అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి శిష్యులు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ముందుకు కొనసాగి అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలతో మరి జనులను దేవుని ఎద్దకు నడిపించారని మనకు బాగా తెలుసు. సరే, ఇంకొక విషయాన్ని నేను తీసుకుంటాను. లూకాసు వార్త ఈ 10వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే మొదటి వచనం చదువుదాం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరుగా పంపెను. మరి ఆ 10వ అధ్యాయంలో 9వ వచనం మనం చదివినట్లయితే 10వ అధ్యాయం 9వ వచనం లూకాసు వార్త వాక్యం చెప్తుంది, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. హల్లెలూయా. ఈ 70 మంది ఊరు మళ్ళా వీళ్ళు కూడా అపోస్తులేనా? 12 మంది అపోస్తులు మనకు తెలుసు. ఈ 70 మందిని కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు కూడా వెళ్ళి స్వస్థపరచండి. 12 మందికి మట్టికే నేను అధికారాన్ని ఇచ్చాను, వారు తప్ప మీరు ఎవరు చేయకూడదు అని యేసే ఎక్కడ చెప్పలేదు. ఈ 70 మందితో ఏం చెప్తున్నాడంట? మీరు కూడా వెళ్ళి స్వస్థపరచండి, మీరు కూడా వెళ్ళి అద్భుతాలు చేయండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వస్థపరచు దేవుడు. తర్వాతగా ఆయన ఏం చేస్తున్నాడు? అపోస్తలులకు అధికారాన్ని ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది అద్భుతాలు చేసిన వారు ఉన్నారు. నేను వారి గురించి అంత తీసుకురావడం లేదు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేస్తున్నాను నేరుగా. అప్పుడు కొత్త నిబంధనలో అపోస్తలులకు ఇచ్చారు. తర్వాత 70 మంది శిష్యులకు కూడా స్వస్థత వరాన్ని ఇచ్చారంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఏం చేశారంటే చూడండి, ఆ 10వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను మీకోసం చదువుతాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పరుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకముందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. హల్లెలూయా.
ఈ 70 మంది నీ నామంలో అయ్యా మేము దెయ్యాలు వదులు కొడుతున్నాము, అవి మాకు లోబడుతున్నాయని చాలా ఆశ్చర్యంగా వచ్చి వారు చేసిన స్వస్థతల గురించి మరి ప్రభువుని యేసుతో చెప్తున్నప్పుడంట యేసయ్య ఎంతో ఆనందిస్తున్నాడు, దుఃఖపడలే. చాలామంది ఏమంటారంటే ఒక వచనం తీసుకొని చెప్తుంటారు. ఎవరికి ఏం వచనం అంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. దాంట్లో ఒక మాట తీసుకుంటారు అందరూ కూడా. ఏం చెప్తుంటారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 22వ వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయువారులారా నా యుద్ధ నుండి పొమ్మని వారితో చెప్పుదును అని ప్రభువైన యేసు చెప్పినటువంటి ఈ మాటలు పట్టుకొని దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు లేదా స్వస్థతలు చేసేవాళ్ళు ఎవ్వరు పరలోక రాజ్యానికి చేరరు అనే మాట చెప్తున్నారు. చాలా సంతోషం, మంచి ప్రత్యక్షత వచ్చింది. మరి దీనికోసము మనము లోతుగా ధ్యానించాలి. ఎప్పుడు కూడా మనం బైబిల్ చదువుతున్నామంటే ఒక్క వచనం పట్టుకొని మరి ఇదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. మనము ఒక వచనం చదువుతున్నామంటే దానికి పైన కింద ఏం రాయబడి ఉన్నాయి, అది ఏ సమయంలో ఏ పరిస్థితిని బట్టి ప్రభువైన యేసు మాట్లాడుతున్నారు, లేదా ఆ యొక్క సంభవము ఎటువంటిది అనేది మనము చాలా జాగ్రత్తగా ధ్యానించాల్సిన వారమై ఉన్నాం. మరి ఈ యొక్క చదవబడినటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే, నీ నామాన మేము దెయ్యాలు వెళ్ళగొట్టామయ్యా అంటే మీరెవరో నాకు తెలియదు అని ప్రభువైన యేసు చెప్పాడు. మంచిది. మరి అది ఎవరి గురించి చెప్తున్నాడు, ఎవరి గురించి అది చెప్పబడింది అంటే దెయ్యాలు వెళ్ళగొడితే పరలోక రాజ్యానికి నో టికెట్ అంటున్నాడా యేసు ప్రభు? పరలోక రాజ్యానికి రాకూడదు అంటున్నాడా? మరి అట్టయితే మనం ఇందా చదివినటువంటి లూకాసు సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో ఏం చెప్తుంది? మీరు దెయ్యములు మీకు లోపడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వార్త చెప్తున్నాడంట. హల్లెలూయా. దెయ్యాలు లోపడము చాలా గొప్ప విషయం కాదయ్యా. ఇదో ఈ అద్భుతమైన పరిచర్య చేస్తున్నటువంటి మీ పేర్లు పరలోక రాజ్యంలో రాయబడి ఉన్నాయి, దీన్ని బట్టి మీరు సంతోషించండి అంటున్నాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏది కరెక్ట్? రెండు యేసు ప్రభువే చెప్పాడు. ఎక్కడ చూస్తే పరలోక రాజ్యానికి లేదు, ఇక్కడ చూస్తే పరలోకంలో మీ పేర్లు ఆల్రెడీ రాయబడి ఉన్నాయి. మరి ఏది కరెక్ట్? మనము చాలా జాగ్రత్తగా ధ్యానించాల. చాలా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు సర్వసత్యం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి ఈ యొక్క అంటే దెయ్యములు వెళ్ళగొట్టలేదా, మరి అద్భుతాలు చేయలేదా అని ఈ గురించి డిస్కషన్ జరిగింది కదా. దీని గురించి యేసు ప్రభు ఎక్కడి నుంచి చెప్తాడంటే 15వ వచనం నుంచి చెప్తుంటాడు. అక్కడ ఏం రాయబడిందంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధ ప్రవక్తలు అనేకులు అంచె దినాల్లో వస్తారు, వాళ్ళ గురించి మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. మరి వారు ఎలా ఉంటారంట? గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. గొర్రెబుచ్చు వేసుకొని ఉంటారు, ప్రేమతో మాట్లాడుతున్నట్టు ఉంటారు, ప్రేమ కలిగినటువంటి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నట్టు ఉంటారు. అంతరంగం ఎలా ఉందంట? క్రూరమైన తోడేళ్ళంట స్వభావం. ఇంకా కొంచెం కిందకు పోతే ఏం చెప్తారంటే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. వారి ఫలాలు ఎటువంటివో అంటే, ఫలం అంటే ఏంటి? ఏం ఫలాలు? ఆత్మ ఫలాలండి. వారి ఫలాలు, వారు ఎటువంటి ఫలము ఫలిస్తారో దాన్ని బట్టే వాళ్ళు ఎటువంటి వారని తెలిసిపోద్ది అంటాడు. మరి మనకు అందరికీ తెలుసు, గలతీ 5:22లో ఆత్మ ఫలాలు ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. 9 మనకందరికీ బాగా తెలుసు. ఈ యొక్క ఫలాలన్నీ కూడా
ఏ దైవజనుల్లో నిజంగా ఫలిస్తుంటాయో, ఏ దైవజనుడు ఈ 9 ఆత్మఫలాలు కలిగి ఉంటాడో, మీ కొరకు ఆ 9 ఆత్మఫలాలు చదువుతాను. గలతీ 5:22లో ఇక్కడ ఏం రాయబడుతుంది? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు ఎవరిలో అయితే ఫలిస్తుంటాయో వారి గురించి దేవుడు వారి గురించి ఆయన మాట్లాడడం లేదు, కానీ ఫలించని వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ వాక్యంలో మనం ఇంకా చదువుకుంటూ కిందకి వెళ్తే, ఇటువంటి చెడు ఫలాలు ఫలించేవాళ్ళు అంటే అబద్ధ ప్రవక్త, మరి అబద్ధమైనటువంటి బోధలు, రాంగ్ టీచింగ్స్ బోధిస్తూ, అబద్ధ బోధలు బోధిస్తూ, మరి సరైనటువంటి ఆత్మ ఫలాలు ఫలించకుండా జీవిస్తూ, మరి వాళ్ళు ఏం చేస్తున్నారంట? 21వ వచనం చెప్తుంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి జీవితాలు జీవిస్తూ ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే పరలోక రాజ్యానికి ఎలా చేస్తారండి? ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి చిత్త ప్రకారం జీవించువాడే, తండ్రి చిత్తాన్ని చేయువాడే పరలోక రాజ్యానికి చేస్తాడు. ఒకవేళ తర్వాత వచనం చెప్తుంది, ఒకవేళ అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము వాక్యం చెప్పడమే కాదు, మంచి ఫలాలు ఫలించకపోయినా కూడా నీ నామంలో మేము దెయ్యాలు వెలగొట్టాం కదా, కనీసం ఆ క్వాలిఫికేషన్ తన మనం పరలోక రాజ్యంలో చేస్తుంటావా అంటే మొత్తం అందరినీ కలిపి చెప్తున్నాడు. అంటే అబద్ధ ప్రవక్తల గురించి, మంచి ఫలాలు ఫలించినటువంటి వారి గురించి, మరి దేవుని చిత్త ప్రకారంగా జీవించని వారి గురించి, అలాగే ఆయన నామంలో దయ్యములు వెలగొట్టి స్వస్థతలు చేసే వారి గురించి అందరినీ కలిపి చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభు మీరెవరో నాకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి దీంట్లో స్పష్టంగా ఏం చెప్తుందంటే, దెయ్యములు వెళ్ళగొట్టేవాడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు అని కాదు, కానీ అతను వారసుడే. ఎప్పుడు? మంచి ఫలాలు ఫలిస్తూ ఈ కార్యాలు చేయగలిగినప్పుడు, మంచి ఫలాలు ఫలిస్తూ చక్కగా వాక్యం చెప్పగలిగినప్పుడు, మంచి ఫలాలు ఫలిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగినప్పుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక. యేసు ప్రభు ఎక్కడ కూడా స్వస్థతలు చేయొద్దని చెప్పలేదండి, ఆయన స్వస్థతలు చేయమని చెప్పాడు, అద్భుతాలు చేయమని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ 70 మంది శిష్యులకి స్వస్థతలు చేయమని చెప్పినాడా? తర్వాత ఇంకెవరు చేయమని చెప్తున్నాడు? ఎవరు చేయమని చెప్పారు చెప్పండి? నేను చెప్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు నేను మీకోసం చదువుతాను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. సూచక్రియలు జరుగుతాయంటే ఎవరి వలన? నమ్మిన వారి వలన. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధంగా జీవిస్తుంటారో, ఎవరైతే వాక్యానుసారంగా వారి జీవితాలు సరిచేసుకుంటూ ఉంటారో, వారి ద్వారా ఈ సూచక్రియలు కనపడతాయంట. ఏం సూచక్రియలు కనపడతాయి చెప్పండి? ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తుంది చూడండి. ఏమనగా, నా నామమున దెయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. స్వస్థత నొందురని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే దేవుడు స్వస్థపరిచేవాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచేవారు. అపోస్తులు స్వస్థపరిచే అధికారాన్ని పొందుకున్నారు. దానికి ముందు పాత నిబంధనలో పరిశుద్ధులు స్వస్థతలు చేశారు. మరి 70 మంది యేసుని అనుసరించిన వారు స్వస్థతలు చేశారు. దాని తర్వాత ఎవరు చేస్తున్నారంట? యేసు ప్రభువుని నమ్మి
నిజంగా వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన కృపను పొందుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా స్వస్థతలు చేసేందుకు దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసు ప్రభుని నువ్వు నమ్మి ఉన్నావంటే నువ్వు అద్భుతాలు చేయగలవు. ఎట్లా నమ్మడం? ఊరికే యేసు ప్రభుని నాకు తెలుసయ్యా, యేసు ప్రభు అంటే నాకు విశ్వాసం అని చెప్పడం కాదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు యేసయ్యను నమ్మాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో వారికి దేవుడు స్వస్థపరిచే అధికారం, దెయ్యమును పారదోలే అధికారాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమ కొరకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నా జీవితంలో జరిగిన సంభవం. మరి 3 సంవత్సరాల కిందట ఒక సిస్టర్ని మా ఇంటికి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి? మచిలీపట్నం నుంచి. ఆ సిస్టర్ని మరి నా ఇంటికి తెచ్చినప్పుడు నేను అడిగాను, ఏమ్మా ఇంత దూరం నుంచి తీసుకొచ్చారు, ఏంది పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఈమెకు ఒక భయంకరమైనటువంటి దురాత్మ పట్టింది, ఎంతోమంది సేవకుల దగ్గర తీసుకెళ్ళాము, ఈమె స్వస్థ కలగడం లేదు అని. అప్పుడు సరేమ్మా మనం ప్రార్థన చేద్దామని ఆమె కోసము ఎంతో భారంగా మా ఇంట్లోనే ప్రార్థన చేసినాం. ఆమె స్వస్థత కోసం నేను ఏకీవించి ప్రార్థన చేశాను. నేను ఎంతో భారంగా చేశాను, కానీ ఆమె స్వస్థత కాలేదు. సుమారుగా 2 గంటలు ప్రార్థన చేశాను నేను ఆమె స్వస్థత కోసం, కానీ ఎటువంటి విడుదల కలగలేదు. నిజంగా నేను చాలా నీరసించిపోయాను ఆ సమయంలో. అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాను, ఏంటి ప్రభువా, ఏమి నేను స్వస్థపరచలేకపోతున్నాను, ఈమెకి ఎందుకు నువ్వు విడుదల ఇవ్వలేకపోతున్నావు, నీ శక్తిని నాకు దయచే, కృపతో నింపు అన్నప్పుడు మరి ఆమెలో ఉన్నటువంటి దెయ్యము నన్ను చూసి నవ్వడం ప్రారంభించింది. నవ్వుతున్నప్పుడు నేను ఆ దెయ్యంని గద్దించినప్పుడు ఆ దెయ్యం అంటుంది, నువ్వు నన్ను గద్దిస్తున్నావు, నా ముందు నువ్వెంతో చిన్నవాడివి, చిన్న పిల్లోడివి నువ్వు అనింది. అంటే నేను చెప్పాను, నేను చిన్నపిల్లోని కావచ్చు, కానీ నేను నిన్ను యేసు నామంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నాను. అంటే ఆ యొక్క దెయ్యం అంటుంది, నేను ఎవరో నీకు తెలుసా అని. అప్పుడు నేను అన్నాను, సరే నువ్వెవరైతే ఏమి చెప్పు, ఎవరు నువ్వు యేసు నామంలో నోరు తెరిచి చెప్పు అన్నప్పుడు ఆ దెయ్యం ఏం చెప్పింది తెలిసిన, దెయ్యాలకు అధిపతి అయినటువంటి సాతానును, నేను దెయ్యాలకు అధిపతి అయిన సాతానును, మరి నేను జగత్ పునాది వేయబడక ముందే నేను జీవిస్తూ ఉన్నా, నన్ను నువ్వు ఎలా పారదోలుతావు? ఆ యేసు ప్రభు నామం చెప్తున్నవే, ఆ యేసే రావడానికి ఇంకా చాలా సమయం ఉంది, ఇది నా యొక్క కాలం, ఇది నా సమయం, నువ్వు నన్ను ఎలా పారదోలుతావు అంటూ పెద్దగా నవ్వింది. నిజంగా ఆ దెయ్యం నవ్వే కొద్దీ నా శరీరం బలహీనం అవడం నేను చూస్తూ ఉన్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో మోకరించి అక్కడే, దేవా ఇదిగో నీ నామానికి అవమానం కలగకూడదు నాయన, ఈ దెయ్యమును పారదోలే కృపతో నింపు, ఎలా ఈ యొక్క దెయ్యము పారద్రోలాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసి, యేసు ప్రభు నేను నీకు చూపిస్తానని చెప్పు అని అన్నాడు. నేరుగా నేను ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాను. అమ్మా ఇది చూడు, నవ్వింది ఆపు అని చెప్పి చూడు అన్నాను. ఏమి అడిగింది? యేసు ప్రభుని నువ్వు చూస్తావా అని అడిగాను. పెద్దగా నా పక్క నవ్వుతూ చూసి, ఎక్కడున్నాడు చూపి అనింది. అన్నప్పుడు నా 2 కళ్ళు బిగ్గరగా తెరిచి ఆమె కళ్ళ దగ్గర పెట్టి, ఇదిగో ఇప్పుడు చూడు నా కళ్ళల్లో యేసు నీకు కనపడుతున్నాడని చెప్పి అన్నారు. హల్లెలూయా. జరిగిన అద్భుతం ఏంటి తెలిసిన,
ఆ దెయ్యము గిజ 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 తన్నుకొని పూర్తిగా ఆమెను విడిచిపెట్టి సంపూర్ణ స్వస్థత ఆమెకు కలిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగింది గాక. ఈ దినమున ఆమె సజీవురాలుగా ఎంతో సంతోషంగా మచిలీపట్నం ప్రాంతంలో నివసిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. కాబట్టి నమ్మిన ప్రతి వానికి దేవుడు అద్భుతాలు చేసే అధికారాన్ని ఇచ్చాడండి, స్వస్థపరిచే అధికారాన్ని ఇచ్చాడు. కాదనడానికి మనమెవరం కాదనడానికి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడంటే నిశ్చయంగా దాంట్లో దేవుని చిత్తం లేకపోతే ఒక వ్యక్తిని దేవుడు వాడుకోడు. దేవుని చిత్తం ఆ వ్యక్తి మీద ఉంది కాబట్టే దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 14:12 వాక్యంలో ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలను నా యందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు స్పష్టంగా ఏం చెప్తున్నాడు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను కాబట్టి నేను చేసిన దానికంటే మించిన గొప్ప కార్యాలు ఎవరు చేస్తారు? నా యందు విశ్వాసం ఉంచి వాడు చేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు స్వస్థపరిచేవాడు. స్వస్థతలు ఎవరు చేస్తారు అంటే, స్వస్థతలు చేసేవాళ్ళు మొట్టమొదట యేసు ప్రభు, తండ్రి అనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. రెండవదిగా అపోస్తులు, ఆయన శిష్యులు, అలాగే ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ దినంలో నిన్ను కూడా వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన విశ్వసిస్తున్నావా? దేవుడు నన్ను కూడా వాడుకొని మరి సాతాను చేత పీడించబడినటువంటి జనులకు విడుదలిస్తాడు, వారికి విడుదలివ్వాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడని నువ్వు నమ్ముతున్నట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. తలలు వంచుతాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఎపిసోడ్ ద్వారా మనము ఈ మొదటి అంశాన్ని తెలుసుకున్నాము. మిగతా 2 అంశాలు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో నేను మాట్లాడతాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మేము ధ్యానించినటువంటి అంశాన్ని బట్టి వందనాలయ్యా. అవును తండ్రి, ఈ దినమున ఒక భ్రమలో తండ్రి స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అనే ఒక ఆలోచనతో క్రైస్తవ సమాజము జీవిస్తున్నటువంటి దినాల్లో ఉంది నాయన. మరి తండ్రి, మీరు నాయన స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. మీరు ఆ స్వస్థపరిచే అధికారాన్ని మీ శిష్యులకును అలాగే మీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి మీరు అనుగ్రహించిన దేవుడై ఉన్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ యొక్క తండ్రి శ్రేష్టమైన సమయంలో తండ్రి ఎవరు స్వస్థపరుస్తారు అనే అంశాన్ని మేము ధ్యానించామైనా ఈ దినమున నా ద్వారా ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి ద్వారా మీరు స్వస్థతలు, అద్భుతాలు చేయాలని మీరు ఆశ కలిగిన దేవుడే ఉన్నందుకు స్తోత్రం. ఈ దినమున ఈ యొక్క వర్తమానాన్ని చివరి వరకు ఎంతో ఆశతో వినిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ స్వస్థత కృపతో, ఆత్మీయ అభిషేకముతో నింపి అయినా తండ్రి అద్భుతాలు చేయవారిగా, స్వస్థతలు చేయవారిగా, దేవునికి సాక్షిగా జీవించేవారిగా ఈ బిడ్డల్ని పరిశుద్ధపరచమని, వాడుకొని మహిమ పొందమని మీ చేతికి అయినా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా మీరు చూసినటువంటి ఈ యొక్క ఫెయిత్ బూస్టర్స్ ఎపిసోడ్ మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. దయచేసి ఈ యొక్క ఎపిసోడ్ చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మరి మీకు ప్రతి మంగళవారము దేవుని యొద్ద నుంచి బలమైనటువంటి వాక్యం మీకు అందజేయబడుతుంది. అలాగే
దీని ద్వారా ఇంకా నూతన కార్యక్రమాలు మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాం. వాటి నిమిత్తం మీరు దయచేసి ప్రార్థన చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ యొక్క యూట్యూబ్ లింక్ ఫార్వర్డ్ చేయండి. నిశ్చయంగా వారందరి జీవితాల్లో కూడా దేవుడు ఈ అంచె దినాల్లో తన బలమైనటువంటి రక్షణ కార్యాలను చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్పగా ప్రతి బిడ్డను దర్శించి దేవుడు నాకు ఇచ్చిన దర్శనానుసారంగా దేవుని రాకడికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. మీకు ఒకటే చెప్తున్నాను, యేసు ప్రభు తొందరలో రాబోతున్నాడు. సిద్ధపడదాం. హల్లెలూయా. జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనల్ని భయపెట్టలేవు, కానీ మనల్ని దేవుని రాకడ బట్టి ఆయన స్తుతించేవారిగా, ఆయన యొద్దకు వెళ్ళడానికి, ఆయన చేరుకోవడానికి సిద్ధపడేవారిగా మనల్ని బలపరుస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను.